అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగం కోల్పోయిన అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మళ్లీ విధుల్లోకి చేరారు. దీంతో ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి విధుల్లోకి అయితే ఇప్పుడు చేరారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రకాష్ కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కానిస్టేబుల్ ప్రకాష్ మీద క్రమశిక్షణ చర్యలు అయితే అప్పుడు తీసుకున్నారు. పోలీసు సిబ్బందికి రావాల్సిన బకాయిలను డిమాండ్ చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ అప్పట్లో ధర్నా చేశారు. దీంతో అతన్ని క్రమశిక్షణ రాహిత్యం కింద పోలీసు ఉన్నతాధికారులు ఉద్యోగం నుండి తొలగించారు. అయితే చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకాష్ ను విధుల్లోకి తీసుకోవాలని ఇప్పుడు ఆదేశించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సత్యసాయి జిల్లాలో పర్యటనకు వచ్చారు. జగన్ పర్యటన సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్న ప్రకాష్ అనంతపురంలో ఆమరణ దీక్ష చేశారు. 70,000 మంది పోలీసులకి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించండి సీఎం సార్ ప్లీజ్ అంటూ ప్రకాష్ ప్లగార్డులు ప్రదర్శించాడు. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రకాష్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అతనిపై వివిధ ఆరోపణలు రావడంతో ప్రకాష్ ను క్రమశిక్షణ రాహిత్యం కింద విధుల నుంచి తప్పించారు. ఇన్ని రోజులకు తిరిగి మళ్లీ ఆయన తన ఉద్యోగంలో చేరారు. అయితే ఉద్యోగం కోల్పోయిన తర్వాత ప్రకాష్ పలుసార్లు వార్తల్లో కూడా నిలిచారు. ఉన్నతాధికారులు తనపై కుట్ర చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. చట్ట విరుద్ధంగా తనను నిధుల నుండి తొలగించారని, తప్పుడు స్టేట్మెంట్ల ఆధారంగా తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించాడు. పోలీసులకు రావాల్సిన బకాయిలు అడిగినందుకే విధుల నుండి తొలగించారంటూ ఆరోపించడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.